ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా పాశవికంగా దాడి చేసిన తరువాత ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రుల మీద తీవ్రంగానే దాడులు చేస్తుంది. మొత్తం ఆ ప్రాంతం అల్లకల్లోలమవుతుంది. ప్రపంచమంతా కూడా ఆందోళనలో ఉంది. ఈ యుద్ధం కనీసం 4 నుంచి 5 వారాల పాటు కొనసాగచ్చు. ఆ తర్వాత ముగియకపోతే సైన్యాన్ని ఇరాన్కి పంపుతాను అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం నిజంగానే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నట్లే కనిపిస్తుంది. ఇరాన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటన వస్తుందని చెప్పి వీళ్ళు ఊహించి ఉండరు. మేము ఇంకా బలమైన బాంబులను వాడతాం, బలమైన ఆయుధాలు వాడతాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెబుతూ ఉంటే, మేము కూడా ఇప్పటి వరకు మోస్తారుగానే వాడలేదు, మా బలం ఏంటో కూడా చూస్తారు అని చెప్పి ఇరాన్ కూడా చెబుతూ వస్తూ ఉంది. బట్ ఇక్కడ గల్ఫ్లో, మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రులు అల్లాడిపోతున్నారు. మొత్తం ప్రపంచం అల్లాడిపోయే పరిస్థితి. అండ్ ఇరాన్ అయితే హర్మూజ్ జలసంధిని మూసేసాం, అటువైపు నౌకలు వస్తే కాల్చి పడేస్తాము అని క్లియర్ కట్గానే చెప్పారు. మొత్తం పరిస్థితి అయితే అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం ముగింపు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు అనే చర్చలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అసలు ఎప్పుడు ముగుస్తుంది, ఎవరు గెలుస్తారు అని. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ని లొంగ తీసుకోవాలి అనుకున్నా, ఇరాన్లో నాయకత్వాన్ని మార్చాలి అనుకున్నా అది దాదాపు సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పని ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇరానియన్ల చరిత్ర అటువంటిది. ఈ ఇరాన్ అనేది ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని నడిచే రెజ్యూమ్ కాదు. అది ఒక ఐడియాలజీతో కూడినటువంటి రెజ్యూమ్. అది ఇరానియన్ల ఐడియాలజీ అంటే ఏంటి తెలుసా? సరెండర్ అంటే ఐడెంటిటీ కోల్పోవడమే వాళ్ళ నమ్మేది. అండ్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉంటారు ఇరానియన్స్. అసలు సరెండర్ అంటే ఇంకేం ఐడెంటిటీ కోల్పోయిన ప్రారంభమైనట్లే కదా అంటారు. సో వాళ్ళకు బలమైన సరిహద్దులు ఉన్నాయి, మిజైల్ పవర్ ఉంది, చుట్టుపక్కల అమెరికా మిత్రుల మీద దాడి చేసే శక్తి ఉంది. అండ్ దీర్ఘకాలిక యుద్ధానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కోల్పోవడానికి ఏమీ లేదు. ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా డైరెక్ట్గా ఆ దేశ ప్రభుత్వ అధినేత ఖమేనీని చంపి యుద్ధం మొదలెట్టారో, వీళ్ళు దానివల్ల సాధించేదేంటి? 80 ఏళ్ళు 21 రేపన ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. చంపి ఏం చేశారు? ఇరానియన్లను ఏకం చేశారు. వాళ్ళను ఏకం చేశారు. ఆ అధ్యక్షుడి మీద ఇరాన్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళు అక్కడ పండగ చేసుకున్నారు. ఈ వార్తలన్నీ కూడా ఈ అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వీళ్ళు ప్రపంచానికి వాళ్ళ మీడియా ద్వారా చూపించే విషయాలు మాత్రమే. కానీ అక్కడ ఈ షియా ముస్లింలు వీళ్ళందరికీ ఆ ఖమేనీ మీద చాలా ఆరాధ్య భావం ఉంది. అదేమీ తగ్గలే. పైగా ఇప్పుడు 40 రోజులు ఇరాన్ సంతాప దినాలుగా ప్రకటించింది అంటేనే అర్థం అవ్వట్లేదా? ఇరానియన్లలో వాళ్ళు భావాన్ని ఐక్యాన్ని పెంచేసి ఇరానియన్లను ఏకం చేసి సో దట్ లోకల్గా వ్యతిరేకత లేకుండా చూసుకొని ఇజ్రాయెల్, అమెరికా దాని మిత్ర దేశాల మీద లాంగ్ రన్ యుద్ధాన్ని చేయడానికి ఇరాన్ సిద్ధపడుతూ ఉంది. ఆ దిశగా వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మీద, నాయకుడి మీద వ్యతిరేకత ఉందా లేదా పక్కన పెడితే, ఇరాన్ ఆర్థిక పరిస్థితుల మీద, అక్కడ ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నేరుగా ఖమేనీని చంపడం ద్వారా అక్కడి ప్రజల్లో కూడా ఇక్కడికి వచ్చేసి మన ఖమేనీని చంపేశారు, సో ఇది షియాల మీద దాడిగానే చూస్తారుగా వాళ్ళు. ఇటు సున్నీ ఆధిపత్యంగా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే అక్కడ జనం ఏమనుకుంటారు? ఎలాంటి భావం కలుగుతూ ఉంది? అది పెంపొందించాలని కదా 40 రోజులు సంతాప దినాలు కూడా ఇరాన్ ప్రకటించింది. వీళ్ళు అనుకున్నారు ఇరాక్లో సద్దాం హుసేన్ కదా చంపేస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది కదా, ఇక్కడ కూడా ఖమేనీని చంపేస్తే వ్యవస్థ కుప్పకూలిపోయింది అని. అంత సీన్ లేదు. ఎందుకంటే ఇరాన్లో ఖమేనీని చంపితే
ఖమేనీ అన్నది ఒక ఒక వ్యక్తిగా మాత్రమే నడిపించట్లేదు, ఒక వ్యవస్థను నియమించింది ఖమేనీ పోతే ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వస్తారు. ఎందుకంటే ఇది మొత్తం ఇరాన్ నడిచేది ఒక వ్యవస్థ మీద. ఆ వ్యవస్థ మీద ప్రజలకు విపరీతమైనటువంటి ఆరాధనా భావం ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఖమేనీ ప్లేస్లో కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖమేనీలాగే అత్యంత కఠినంగా ఉంటారు. ఖమేనీ సిద్ధాంతాన్ని ఆ రెవల్యూషనరీని కొనసాగించుకుంటూ పోతారు. ఇప్పుడు ఇరాన్ కోల్పోవడానికి ఏం లేదు కదా, ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. కానీ గల్ఫ్ కంట్రీస్ వీళ్ళ పరిస్థితి అట్లా కాదు కదా, యుఎస్ మిత్రుల పరిస్థితి అట్లా కాదు కదా, తనకలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఎన్ని రోజులను కొనసాగించుకుంటూ ఉంటారు. దాని మెడలో కూర్చున్న వాళ్ళు ఎదుటి వాళ్ళను గెలిగితే వాళ్ళు రాళ్ళు ఎత్తే అటు సైడ్ కోల్పోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏం చేయగలుగుతుంది అమెరికా? ఇరాన్లో సద్దాం హుస్సేన్ కుప్పకూలు చేసి 2003 నుంచి 2011 వరకు అమెరికా సేనలు అక్కడ ఉండి ఏం చేసే 2011లో తిరిగి వచ్చేసారు. ISIS లాంటి ఎన్నో తీవ్రవాద గ్రూపులు అక్కడ బలపడిపోయినాయి. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి. ఇరాన్ ఫ్రాక్సీలు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు కాసింత కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాక్సీలు బలపడతాయి, వాళ్ళకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఇరాన్ కూడా స్వేచ్ఛ ఇస్తుంది. మరి దానికి తోడుగా లాంగ్ రన్లో యుద్ధం జరిగే కొద్దీ ఖచ్చితంగా కనుక ఇరాన్కి మరికొన్ని దేశాలు మద్దతు ఇవ్వకుండా ఎట్లుంటాయి? వాళ్ళ హర్ముజ్ జలసంధి మూసేశారు. ప్రపంచం మొత్తం చమురు మార్కెట్ అల్లకల్లోలం అయిపోదా, తనకలాడిపోదా? మరి ఏ దేశాలు ఇరాన్ వైపు పోకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు అమెరికా సైన్యాన్ని పంపించి పూతల యుద్ధం ఇరాన్తో చేయగలుగుతుందా? సగం అమెరికా సైన్యమో ఇజ్రాయెల్ సైన్యమో పోతే ఆ సైన్యాన్ని ఇరాన్ బార్డర్లే చంపేస్తాయి. ఇరాన్ కాదు, ఇరాన్ బార్డర్లే. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా ఇరాన్ బార్డర్ల గురించి. మరి ఏ కోశాన ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు ఇరాన్ మీద యుద్ధాన్ని ఏం సాధించగలుగుతున్నారు? లేదు అక్కడ కనుక ప్రధానమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లొంగ తీసుకోవాలి. సరెండర్ అంటే చనిపోవడమే అని నమ్ముతారు కదా వాళ్ళు. ఇప్పుడు అదే జరిగితే వాళ్ళ ఉనికే కోల్పోతారు కదా. ఉనికిని కోల్పోయే స్థాయికి ఇరానియన్లు ఎప్పుడు దిగజారారు, చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు కానీ దిగజారారు వాళ్ళని గమనిస్తే. ఖమేనీని చంపారు, ఏమైంది? యుద్ధం జరగట్లేదా? అంతే ఎఫెక్టివ్గా వాళ్ళు రిటార్ట్ ఇవ్వడం లేదా? అమెరికానే అధ్యక్షుడు ఏమంటారు, 3 రోజులు అనుకున్నాం, 5 వారాలు పట్టచ్చు, లేదంటే ఇంక మేము సైన్యాన్ని పంపుతాం. ఇవన్నీ బేల మాటలే, ఇవన్నీ సాధ్యం, ఇవంతా కాదు. ఒక్కరోజు యుద్ధం చేసినందుకు అమెరికాకు అవుతున్న ఖర్చు దగ్గర 12,000 కోట్లు. మళ్ళీ ఇంక నష్టపోతున్న ఆయుధాలు, నష్టపోతున్నటువంటి విమానాలు, మిజైల్స్, ఈ ఖర్చు ఎంత? సో ఇది పెరిగే కొద్దీ అమెరికా పౌరుల నుంచి అమెరికా మీద ప్రెజర్ రాదు. ఇప్పుడు ఇరాన్ మొత్తం స్వరూపాన్ని ఏమైనా మార్చగలుగుతారా వీళ్ళు? ఇంపాసిబుల్. మరి ఏం సాధించబోతున్నారు? వీళ్ళ టార్గెట్ ఏమంటారు? అక్కడ అణుశక్తిని ధ్వంసం చేయాలి అని. అది కూడా సాధ్యం కాదు. వీళ్ళు విచ్చలవిడిగా కనుక అదే పని చేస్తే అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయి, రేడియోధార్మికత లీక్ అయింది అంటే మొత్తం మధ్యప్రాచ్యం నాశనం, కుప్పగూలిపోతారు. ఇంకా అందరినీ జనాలను ఎంతమందిని తరలించాల్సి ఉంటుందో తెలియదు. మరి ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తారు? 8 నెల రోజులు యుద్ధం చేయండి, ఏం చేస్తారు? జనాన్ని, ఇరాన్లో అందరి జనాన్ని చంపేస్తారా? చంపేసి నెక్స్ట్ ఏం చేస్తారు? ఎన్ని కోట్ల మందిని చంపుతారు? ఎవరిని కూర్చోబెడతారు? మీరేం మార్చగలుగుతారు? జనాల మైండ్లో చిప్పులు ఏమైనా పెట్టి మారుస్తారా? ఏం సాధిస్తారు వీళ్ళు? అల్టిమేట్గా ఇరాన్ వీళ్ళు ఎంత నష్టం చేకూర్చినా అల్టిమేట్గా ఓడిపోయేది వీళ్ళే. మ్యాన్ పవర్కి ఓడిపోతారు, ఆర్థికంగా ఓడిపోతారు, అక్కడ ఏమీ చేయలేరు. ఫైనల్గా సంవత్సరం యుద్ధం జరిగింది అనుకోండి, 366వ రోజు ప్రపంచం అడుగుతుంది కదా ఇరాన్లో ఇజ్రాయెల్ అమెరికా ఏం సాధించారు, నేను పుట్టబోసి ఏం సాధించడానికి ఉండదు. సీరియస్లీ నిజం అబ్బా, సీరియస్లీ నిజం. సో భయంకరమైన తప్పు చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. ఆ తప్పు నుంచి ఇప్పటికిప్పుడు వెనక్కి రాలేరేమో. సో ప్రపంచం మొత్తాన్ని ముంచేస్తే అప్పుడు ఏమైనా రియలైజ్ అయ్యి ప్రపంచం అంతా ఒత్తిడి చేస్తే అప్పుడేమైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి. చూద్దాం మొత్తం మీద ఎక్కడి వరకు తీసుకెళ్ళి ఏం చేయగలుగుతారు.